మిత్రులకు నమస్కారం. మిత్రులారా, జర్మనీలో హైడెల్బర్గ్ అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆస్ట్రానమీలో ఆ సంస్థ వారు ఈ మధ్యన కొన్ని పేపర్లు రిలీజ్ చేశారు. ఆ పేపర్లలో వాళ్ళు ప్రకటించిన విషయాలను చూస్తే గనక ఆ ఇన్స్టిట్యూట్ వాళ్లకు మైండ్ దొబ్బింది అనిపిస్తుంది. అంతేకాదండి, ఆ వార్తను చదివితే గనక మన హేతువాద నాస్తిక కమ్యూనికృష్ట బృందానికి ఎక్కడో కాలుతుంది. ఒక విషయాన్ని వాళ్ళు బయటకు తెస్తారు. ఎటువంటి విషయం అంటే, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఉన్నత స్థాయి ప్రొఫెసర్లు అందరూ కూడా బాపనోళ్లే అని. అవును, మరి బాపనోడు కాకపోతే వాడు అంత దౌష్ట్యం ఎలా చేయగలడంటారు? ఇంతకు వాడు చేసిన దౌష్ట్యం ఏమిటి? ఆ దౌష్ట్యం ఏమిటి అంటే, పూర్వకాలంలో ఉన్న శివ మరియు శక్తి అనే రెండు గెలాక్సీలు మెర్జ్ అయ్యి ప్రస్తుతం ఉన్న మిల్కీవే అనే గెలాక్సీ తయారైంది అని వీళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రెండు దౌష్యాలను చేసింది. ఒకటి, ఈ గెలాక్సీలు నక్షత్రాలు ఇవి పుడుతూ ఉంటాయి, అట్లాగే నశించి మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఇది పూర్తిగా హిందూ భావన. అది కరెక్టు అని ఈ ఇన్స్టిట్యూట్ చెప్పింది. అంతేనా? అలా చెప్పడమే కాకుండా వాళ్లకు ఎక్కడో మూలశంఖ మీద దోమ కుట్టినట్లుగా ఆ పూర్వకాలపు గెలాక్సీలకు శివ మరియు శక్తి అనే పేర్లు పెట్టారు. అట్లా హిందూ దేవీ దేవతల పేర్లు సెలెస్టియల్ బాడీస్కు పెడితే కనుక మన నాస్తిక హేతువాద కమ్యూనికృష్ట కిరస్తానీ ముస్లిం సభ్యులకు ఎక్కడో కాలదా? అక్కడ ఉన్న హిందువులే ఆ పేర్లు పెట్టి ఉంటారు అని వాళ్లకు నమ్మకం కుదరదా? అసలు వీళ్ళు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. శివ మరియు శక్తి అనే పేర్లు గల రెండు గెలాక్సీలు మెర్జ్ అయ్యి ప్రస్తుతం మనం ఉన్న పాలపుంత అనే గెలాక్సీ ఏర్పడింది అని చెబుతున్నారు. వాళ్ళు ఈ నిర్ణయానికి ఎట్లా వచ్చారు అంటే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కియా సెటిలైట్ ఒకటి ఉంది, దాని డేటాను, అట్లాగే ఎస్డిఎస్ఎస్ సర్వే అని ఉంది, ఆ రెండిటి డేటాను కలిపి వాళ్ళు స్టడీ చేయడం వల్ల ఈ విషయం బోధపడుతుంది అని అంటున్నారు. ఈ ఎస్డిఎస్ఎస్ అంటే స్టెల్లార్ స్పెక్ట్రా డేటా ఫ్రమ్ ది సోలార్ డిజిటల్ స్కై సర్వే. ఈ ఎస్డిఎస్ఎస్ సర్వే డేటా ఈ నక్షత్రాల కెమికల్ కంపోజిషన్ గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ గెలాక్సీల కొల్లిజన్లు మెర్జర్లు కొన్ని విషయాలను ఒక వేగంలో పెడతాయని, ప్రతి గెలాక్సీకి తన సొంత హైడ్రోజన్ వాయు రిజర్వులు ఉంటాయని, అలాంటి రెండు గెలాక్సీలు ఒకదానికి ఒకటి గుద్దుకుని కలిసిపోయినప్పుడు ఆ హైడ్రోజన్ వాయు మేఘాలు కలిసిపోయి చల్లబడి కొత్త నక్షత్రాలు ఏర్పడతాయి అంటున్నారు. అప్పటికే ఆయా గెలాక్సీలలో ఉన్న నక్షత్రాలు కొత్తగా ఏర్పడిన గెలాక్సీలోని సభ్యులుగా మారిపోతాయి అంటున్నారు. దీనిని వాళ్ళు ఎలా పోలుస్తున్నారంటే, ఒక ఏరియాలో ఉన్న 5-6 గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు వంటివి విస్తరిస్తూ ఒకదానికి ఒకటి కలిసిపోయి పెద్ద నగరంగా ఏర్పడతాయి కదా, అట్లాంటి పరిస్థితే ఇక్కడ ఈ గెలాక్సీలలో కూడా జరిగి ప్రస్తుతపు పాలపుంత అనే గెలాక్సీ ఏర్పడింది అంటున్నారు. మిత్రులారా, వాళ్ళు చెప్పిందంతా కూడా వినడానికి నమ్మశక్యంగానే ఉంది, కానీ ఒక్కటిగా మెర్జ్ అయిపోయి ఈ పాలపుంత నిర్మాణానికి మూల కారణమైన ఆ రెండు పూర్వపు గెలాక్సీలకు ఈ ఇన్స్టిట్యూటు శివుడు శక్తి అనే పేర్లు పెట్టడం అన్నది చాలా అన్యాయంగాను, మూర్ఖత్వంగాను, ఇర్రేషనల్గాను అనిపిస్తుంది. న్యాయంగా వాళ్ళు వాటికి పేరు పెట్టవలసి ఉంటే ఒకదానికి మార్కు, రెండో దానికి లెనిను అని పేర్లు పెట్టుంటే బాగుండును. కాదుకూడదు అంటే ఒకదానికి యెహోవా, ఇంకొక దానికి పరిశుద్ధాత్మ అని పేరు పెట్టుంటే కొత్తగా పుట్టిన మిల్కీవేను యేసు అని పిలిచి ఉందిరేమో. అందుకే నా ఉద్దేశం ప్రకారం ఈ మాక్స్ ప్లాంక్ ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్లో ఉన్న అధికారులు అందరూ కూడా హిందూ బ్రాహ్మణ ఆర్యులే అయి ఉండాలి అని నేను గట్టిగా తీర్మానిస్తున్నాను. మా రేషనల్ కుక్కలు కూడా అయ్యే తీర్మానిస్తాయని నేను నమ్ముతున్నాను. మిత్రులారా, మీరైనా సరే ఈ అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలు అన్నిటికీ ఒక మాట చెప్పండి, దేనికి హిందువులకు చెందిన పేర్లు పెట్టద్దు అని. ఇట్లా పెట్టడం వల్ల ఆ కుక్కలకు ర్యాబిస్ సోకి పిచ్చి కుక్కలుగా రోడ్ల మీద తిరిగే ప్రమాదం ఉంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.